సార్వత్రిక ఎన్నికల సమరంలో రెండో దశ పోలింగ్ ముగిసిన కాంగ్రెస్ హైకమాండ్ ఇంకా కొన్ని సీట్ల అభ్యర్థుల ఎంపిక విషయంలో కసరత్తు చేస్తూనే ఉంది. ప్రధానంగా యూపీలోని అమేథీ, రాయ్బరేలీ సీట్లపైనే అందరి కళ్లు ఉన్నాయి. ఈ సెగ్మెంట్ల అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ఇంకా ఖరారు చేయలేదు. ఐదో దశలో మే నెల 20వ తేదీన ఈ రెండు చోట్ల పోలింగ్ జరగనుంది. అమేథీ సీటును ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి లేదా ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు ఫైనల్ చేయొచ్చనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రాహుల్ ఇప్పటికే వైనాడ్ నుంచి పోటీ చేశారు. రెండో చోట కూడా పోటీ చేయాలని పార్టీ ఆదేశిస్తే శిరసావహిస్తానని రాహుల్ గతంలో పేర్కొన్నారు. మరోవైపు రాబర్ట్ వాద్రా కూడా దేశం నా కోసం ఎదురు చూస్తోందన్ను సీటు విషయమై చేసిన వ్యాఖ్యలు అమేథీకి దారి చూపిస్తున్నాయి. అమేథీపై అధిష్టానం ఇంకా అమీతుమీ తేల్చుకోకపోవడంతో కాంగ్రెస్ సారథి ఖర్గే నోట ఎవరి పేరు వస్తుందా అని అంతా ఎదురు చూస్తున్నారు. ఈ విషయమై సస్పెన్స్ కు తెరదించేందుకు ఖర్గే రంగంలోకి దిగారు. మరికొద్ది రోజుల్లో ఈ రెండు సీట్లకు సంబంధించిన ప్రజాభిప్రాయం తనకు అందుతుందని, అందిన వెంటనే ఖరారు చేస్తానని స్పష్టం చేశారు. గత పార్లమెంటు ఎన్నికల్లో అమేథీ బరిలో రాహుల్ గాంధీ ఓటమి పాలయ్యారు. ఆయనపై పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ ఈ సీట్లో విజయం సాధించారు. 2004 నుంచి 2014 వరకు వరుసగా 3 సార్లు ఈ స్థానాన్ని నిలబెట్టుకున్న కాంగ్రెస్ 2019లో మాత్రం 55,000 ఓట్ల తేడాతో ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఓటమికి బదులు తీర్చుకోవాలనే సంకల్పంతో అభ్యర్థి ఎంపిక విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఆచితూచి అడుగు వేస్తోంది. ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ వ్యక్తిగత కారణాల దృష్ట్యా ప్రత్యక్ష రాజకీయాల నుంచి విరమించుకొని రాజ్యసభకు వెళ్లడంతో రాయ్బరేలీ సీటు ఖాళీ ఏర్పడింది. ఈసారి ఇక్కడి నుంచి ప్రియాంక గాంధీని రంగంలోకి దింపాలని అధిష్టానం యోచిస్తోంది.